నమస్కారం. ఈరోజు మనం ఇన్స్టెంట్గా చేయగలిగే 2 బ్రెడ్ స్నాక్స్ చేయబోతున్నాము. ఒకటేమో ఫ్రెంచ్ టోస్ట్ అను, ఒకటి బ్రెడ్ పూరి అంటారు. 2 చాలా ఈజీగా చేసుకోవచ్చిన స్నాక్సే. మంచి ఈవినింగ్ స్నాక్గా వాడుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి, అలాగే ఈవినింగ్ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ అవెన్. ఫస్ట్ మనం ఫ్రెంచ్ టోస్ట్ చేయబోతున్నాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ను, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. పావు కప్పు మిల్క్ కూడా. ఇవి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ అయిన తర్వాత కొంచెం వానిలా ఎసెన్స్ ఒక పావు టీ స్పూన్ చాలు. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా సిన్నమన్ పౌడర్. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని వేడైన తర్వాత, బటర్ లేకపోతే ఆయిల్ అయినా వాడుకోవచ్చు. మనం బ్రెడ్ పీస్ తీసుకొని ఇలాగా ఎగ్ బ్యాటర్లో ఒకసారి డిప్ చేసుకొని వేడివేడిగా ఉండే పాన్ మీదకి వేసేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ చాలు, రెడీ అయిపోతుంది. అప్పుడు మనం 2 సైడు కాల్చుకొని తీసుకోవచ్చు. చాలా సింపుల్గా మన ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఇది కొంతమంది టిఫిన్గా కూడా వాడతారు. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా పంపించడానికి చాలా బాగుంటుంది. అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం బ్రెడ్ పొరి చేయబోతున్నాము. అలాగే ఒక బౌల్లోకి హాఫ్ కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి. దానిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, అలాగే కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ దాకా చాలు. దానిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా షుగర్. అది మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అనేది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని థిక్ బ్యాటర్గా కలుపుకోవాలి. మనం బజ్జీలు చేసేటట్టు పిండి కొంచెం థిక్గా ఉండాలి, మరీ లూజ్గా కాకుండా. ఇది బాగా మిక్స్ చేశాక దాంట్లో కొంచెం నువ్వులు వేసుకోవాలి. ఇలా కొంచెం థిక్గా ఉండే బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బ్రెడ్ స్లైస్ని అలాగే అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా హాఫ్ చేసుకొని చిన్న పీస్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా హాఫ్ చేశాను. ఇలాగా మనం రెడీ చేసి పెట్టిన బ్యాటర్లో డిప్ చేసిన తర్వాత మీడియం హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా వేడెక్కితే పైన పిండి మాడిపోయిద్ది. ఒక సైడ్ ఒక 1 మినిట్, ఇంకా ఒక సైడ్ ఒక హాఫ్ మినిట్ చాలు. ఒక 1.5 మినిట్లో మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు తీసేయాలి. చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్ ఇది. మంచి ఈవినింగ్ స్నాక్గా వాడుకోవచ్చు. అందరూ ఇలాగే కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరెంజ్ కంటిన్యూస్. బై.